మనతో టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ లైవ్లో ఉన్నారు. ప్రభాకర్తో కొంతమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళ రియాక్షన్ నవీన్ యాదవ్ గెలుపు పట్ల, మెజార్టీ పట్ల వాళ్ళ రియాక్షన్ తెలియజేయడానికి ప్రభాకర్. రైట్, ఇక్కడ ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. వివేక్, అట్లాగే పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. చూడొచ్చు, మేయర్తో పాటుగా మిగతా నాయకులంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో పోటీ చేసి నవీన్ యాదవ్ని గెలిపించడానికి వీరందరూ కూడా గ్రౌండ్లో తిరిగారు. ప్రస్తుతం మనతో పాటు వివేక్ వెంకటస్వామి ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? దాదాపు 20,000 పైచీకు మెజార్టీ వచ్చింది. సర్వేలన్నీ కూడా 5 నుంచి 10,000 వస్తాయని చెప్పాయి. ఇప్పుడు ఏం చెప్తారు? ఎలా చూస్తున్నారు ఈ విజయాన్ని? మెజారిటీ 20,000 కాదు, 25,000 దాటుతుంది ఈ 10th రౌండ్ ఎలక్షన్ తర్వాత. ఈ కేటీఆర్ ఆయనకు లీడర్షిప్ సరిగా రాదు. ఈ సోషల్ మీడియా మేనేజ్ చేసి సోషల్ మీడియాలో టీఆర్ఎస్ గెలుస్తుంది, టైట్ ఉంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేసినాడో దాంట్లో కంటెంట్ లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు హయాంలో ఉండి ఇక్కడ నాలీలు సరిగా చేయలేదు, రోడ్స్ సరిగా చేయలేదు, ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయనేమో 2 సంవత్సరాల్లో ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్పి ఏదైతే చెప్పినాడో ప్రజలందరూ కూడా అనుకున్నారు, అరే ఈ రాష్ట్రాన్ని దోచుకుంది టీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసింది టీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రజలకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలు ఈ ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం రావడము, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేయడము, సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి వారు గెలిపించడం జరిగింది. ఇది ఒక పునాది. ఇప్పుడే మా మేయర్ గారు వచ్చారు ఇక్కడికి. ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ మేయర్షిప్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గెలవాలి. ఇది మొదటి నుంచి ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై పనిచేసాయని. ఇప్పుడు అది వర్కౌట్ అయింది. ఇప్పుడు ఏం చెప్తారు? రిజల్ట్ తర్వాత మీ మెజారిటీ చూస్తున్నారు, ఇప్పటికి కూడా దాన్ని నమ్ముతున్నారా మీరు? అరే వెరీ క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో 37% ఓట్ పర్సంటేజ్ వచ్చింది, పార్లమెంట్లో అది 17% అయింది. అరే ఓ బాబు ఇక్కడ చూడయాను, అక్కడ చూస్తే నువ్వు అక్కడ పో మరి చెప్పండి, లైవ్లో అరే ఉన్నది. సో 17% తక్కువైంది. అప్పుడేమో టీఆర్ఎస్ ఓటేమో ట్రాన్స్ఫర్ అయింది బీజేపీకి. దట్స్ వై దే వన్ 8 సీట్స్. ఈ ఎలక్షన్లో కూడా మొత్తం బీజేపీ ఓటు టీఆర్ఎస్కి పోయింది. అందు గురించి వాళ్ళకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. దే ఆర్ లెస్ దెన్ 3-4%. ఇది ఒక నిదర్శనం అన్నమాట. వీళ్ళిద్దరు కూడా కలిసి పోరాడుతున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, కాళేశ్వరంలో మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఇప్పటివరకు నోటీస్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్లీ దే షుడ్ అరెస్ట్. ఎవరైతే కాళేశ్వరం కుంభకోణంలో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, కానీ చేయట్లేదు. సో వీళ్ళిద్దరు కలుసుకున్నారని చెప్పి ఒక బాండింగ్ ఈ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఒకసారి అన్ని బీజేపీ ఓట్స్ బీఆర్ఎస్కి పోయినాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరిని కలిపి కొట్టింది ఈసారి. ఓకే, రైట్. ఇది మంత్రులు చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్గా మేము ఏదైతే చెప్పామో అది ప్రూవ్ అయింది అంటూ మంత్రులు చెప్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లాగే వాకిటి శ్రీహరి వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ క్లబ్కు చేరుకుంటున్నారు. కాసేపట్లో ఇక్కడ సంబరాలు కూడా చేస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై పనిచేశాయి, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేది మంత్రులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.